హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. చాలామంది ఇంగ్లీష్ గ్రామర్ తెలియకుండా ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలా అని సందేహిస్తూ ఉంటారు కదా. ప్రతిరోజు మాట్లాడే వాక్యాలు నేర్చుకుని సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడే కొన్ని సెంటెన్సెస్ను సులభంగా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? మనకి ఎవరితోనైనా మాట్లాడడం ఇష్టం లేకపోతే నాకు నీతో మాట్లాడడం ఇష్టం లేదు అని చెబుతాం కదా. ఐ డోంట్ లైక్ టు టాక్ టు యూ. ఐ డోంట్ లైక్ టు టాక్ టు యూ. ఎవరైనా చిన్నపిల్లవాడిని తినమని బలవంత పెడుతూ ఉంటే పిల్లవాడిని తినమని బలవంతం చేయవద్దు అని చెబుతాం కదా. డోంట్ ఫోర్స్ ద చైల్డ్ టు ఈట్. డోంట్ ఫోర్స్ ద చైల్డ్ టు ఈట్. మనకి ఎవరి మీదనైనా నమ్మకం లేకపోతే ఆ విషయం చెబుతాం కదా. నేను ఆమెను అస్సలు నమ్మను. ఐ డోంట్ బిలీవ్ హర్ ఎట్ ఆల్. ఐ డోంట్ బిలీవ్ హర్ ఎట్ ఆల్. గుడికి వెళ్ళినప్పుడు రద్దీ ఎక్కువగా ఉంటే వరుసలో వేచి ఉండమని చెబుతారు కదా. మీరు వరుసలో వేచి ఉండాలి. యూ హ్యావ్ టు వెయిట్ ఇన్ లైన్. యూ హ్యావ్ టు వెయిట్ ఇన్ లైన్. ఎప్పుడూ ఆలస్యమయ్యేవాళ్ళు మళ్ళీ ఆలస్యమైతే ఆమె మళ్ళీ ఆలస్యమైంది అని చెబుతారు కదా. షీ వాజ్ లేట్ వన్స్ అగైన్. షీ వాజ్ లేట్ వన్స్ అగైన్. ఏడుస్తూ ఉన్న పాప ఏడుపు ఆపేస్తే పాప ఏడుపు ఆపేసింది అని చెబుతాం కదా. ద బేబీ సీజ్డ్ క్రయింగ్. ద బేబీ సీజ్డ్ క్రయింగ్. ఎప్పుడైనా బాగా అలసిపోయినప్పుడు జ్వరం వచ్చినట్లుగా అనిపిస్తే నాకు జ్వరం వచ్చినట్లుంది అంటాం కదా. ఐ సీమ్ టు హ్యావ్ ఎ ఫీవర్. ఐ సీమ్ టు హ్యావ్ ఎ ఫీవర్. ఎవరిదైనా ఉపన్యాసం విసుగ్గా ఉంటే ఉపన్యాసం విసుగ్గా ఉంది అని చెబుతాం కదా. ద లెక్చర్ ఈజ్ బోరింగ్. ద లెక్చర్ ఈజ్ బోరింగ్. సంబంధం లేని విషయాలలోకి ఇతరుల్ని లాగుతుంటే ఇందులోకి ఇతరులను లాగకండి అని చెబుతాం కదా. డోంట్ డ్రాగ్ అదర్స్ ఇంటూ దిస్. డోంట్ డ్రాగ్ అదర్స్ ఇంటూ దిస్. ఎవరైనా మనల్ని బాధ పెట్టి ఏమీ తెలియనట్లుగా ఉంటే నువ్వు నన్ను బాధ పెట్టి ఏమీ జరగనట్లు నటించావు అంటాం కదా. You hurt me and acted like nothing happened. You hurt me and acted like nothing happened. మనం ఎవరికైనా నిజం చెప్పకపోతే తరువాత నేను అతనికి నిజం చెప్పి ఉండాల్సింది అంటాం కదా. I should have told him the truth. I should have told him the truth. అలాగే ఆయన అన్ని బాధ్యతలను స్వీకరించారు అని ఇలా చెప్పాలి. He has taken all the responsibilities. He has taken all the responsibilities. ఎవరితోనైనా మాట్లాడడం వలన ఉపయోగం లేనప్పుడు ఆమెతో మాట్లాడాల్సిన అవసరం లేదు అంటాం కదా. There is no need to talk to her. There is no need to talk to her. మనం బాగా ఇష్టపడే వాళ్ళు ఎవరైనా మనల్ని బాధ పెడితే నువ్వు నన్ను ఇలా బాధ పెడతావని నేను ఎప్పుడూ అనుకోలేదు అంటాం కదా. ఐ నెవర్ థాట్ యూ వుడ్ హర్ట్ మీ లైక్ దిస్. ఐ నెవర్ థాట్ యూ వుడ్ హర్ట్ మీ లైక్ దిస్. కొందరు ఏ విషయాన్నైనా చాలా చక్కగా వివరిస్తారు కదా. ఆమె చాలా బాగా వివరిస్తుంది. షీ ఎక్స్ప్లెయిన్స్ వెరీ వెల్. She explains very well. అలాగే అతనికి 3 కుమార్తెలు ఉన్నారు అని ఇలా చెప్పాలి. He has 3 daughters. He has 3 daughters. గదిని శుభ్రం చేయాలో లేదో తెలుసుకోవడానికి నేను నా గదిని శుభ్రం చేయాలా అని అడుగుతాం కదా. Should I clean my room? Should I clean my room?
ఎవరైనా మనతో మాట్లాడకపోతే ఆ విషయం చెబుతాం కదా, ఆమె నాతో మాట్లాడదు. షీ డజంట్ స్పీక్ టు మీ. షీ డజంట్ స్పీక్ టు మీ. ఏవైనా రెండింటిలో ఒకటి ఎంచుకోవలసి వస్తే ఈ రెండింటిలో ఒకటి ఎంచుకోండి అని చెబుతారు కదా. చూస్ బిట్వీన్ దీస్ టూ. చూస్ బిట్వీన్ దీస్ టూ. పుస్తకంలో మొదటి పేజీ మాత్రమే చదివితే నేను మొదటి పేజీ చదివాను అని చెబుతాం కదా. ఐ హ్యావ్ రెడ్ ద ఫస్ట్ పేజ్. ఐ హ్యావ్ రెడ్ ద ఫస్ట్ పేజ్. ఏదైనా ఇల్లు చూపించేటప్పుడు ఆ ఇంట్లో ఎన్ని గదులున్నాయో చెబుతారు కదా. ఈ ఇంట్లో 6 గదులున్నాయి. దిస్ హౌస్ హ్యాస్ 6 రూమ్స్. దిస్ హౌస్ హ్యాస్ 6 రూమ్స్. అలాగే అతను నా పొరుగు వారిలో ఒకడు అని ఇలా చెప్పాలి. హీ ఈజ్ వన్ ఆఫ్ మై నైబర్స్. హీ ఈజ్ వన్ ఆఫ్ మై నైబర్స్. కొన్ని పాములు విషపూరితంగా ఉంటాయి కదా. కొన్ని పాములు విషపూరితమైనవి. సమ్ స్నేక్స్ ఆర్ పాయిజనస్. సమ్ స్నేక్స్ ఆర్ పాయిజనస్. మనకు తెలిసిన వాళ్ళెవరైనా పొగ త్రాగడం మానేయాలని నిర్ణయించుకుంటే అతను పొగ త్రాగడం మానేయాలని నిర్ణయించుకున్నాడు అని చెబుతాం కదా. హీ డిసైడెడ్ టు క్విట్ స్మోకింగ్. హీ డిసైడెడ్ టు క్విట్ స్మోకింగ్. మనకు తెలిసిన వాళ్ళెవరైనా అనారోగ్యంతో ఉన్నారని తెలిస్తే ఎంతకాలంగా అనారోగ్యంగా ఉన్నారో అడిగి తెలుసుకుంటాం కదా. ఆమె ఎంతకాలంగా అనారోగ్యంతో ఉంది. హౌ లాంగ్ హ్యాస్ షీ బీన్ సిక్. హౌ లాంగ్ హ్యాస్ షీ బీన్ సిక్. వర్షం పడినప్పుడు బురదగా ఉన్న రోడ్లలో నడిస్తే బురద బూట్లకు అంటుకుంటుంది కదా. బురద అతని బూట్లకు అతుక్కుపోయింది. ద మడ్ క్లంగ్ టు హిస్ షూస్. ద మడ్ క్లంగ్ టు హిస్ షూస్. అలాగే మీకు మీ ఉద్యోగం నచ్చిందని నేను నమ్ముతున్నాను అని ఇలా చెప్పాలి. ఐ బిలీవ్ యూ లైక్ యువర్ జాబ్. ఐ బిలీవ్ యూ లైక్ యువర్ జాబ్. ఎవరైనా వింతగా మాట్లాడుతుంటే ఆమె చెప్పేది వింతగా ఉంది అంటాం కదా. వాట్ షీ సేస్ సౌండ్స్ స్ట్రేంజ్. వాట్ షీ సేస్ సౌండ్స్ స్ట్రేంజ్. ఎవరైనా కారులో కూర్చున్నట్లుగా గమనిస్తే ఆ విషయం చెబుతాం కదా. వాళ్ళు కారులో కూర్చున్నారు. దే ఆర్ సిట్టింగ్ ఇన్ ద కార్. దే ఆర్ సిట్టింగ్ ఇన్ ద కార్. అలాగే ఆమె గత నెలలో రామ్ను వివాహం చేసుకుంది అని ఇలా చెప్పాలి. షీ మ్యారీడ్ రామ్ లాస్ట్ మంత్. షీ మ్యారీడ్ రామ్ లాస్ట్ మంత్. ఎవరినైనా ఏ విషయం గురించైనా ప్రశ్నించాలనుకున్నప్పుడు వాళ్ళ అనుమతి తీసుకుంటాం కదా. నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగవచ్చా. మే ఐ ఆస్క్ యూ ఏ ఫ్యూ క్వశ్చన్స్. మే ఐ ఆస్క్ యూ ఏ ఫ్యూ క్వశ్చన్స్. ఎవరైనా మన తప్పులు కనిపెట్టాలని పట్టుదలతో ప్రయత్నిస్తూ ఉంటే అతను నా తప్పులు కనిపెట్టాలని పట్టుదలతో ఉన్నాడు అని చెబుతాం కదా. హీ ఈజ్ బెంట్ ఆన్ ఫైండింగ్ మై ఫాల్ట్స్. హీ ఈజ్ బెంట్ ఆన్ ఫైండింగ్ మై ఫాల్ట్స్. కొందరు స్వార్థపరులు తన దేశానికే ద్రోహం చేస్తారు కదా. అతను తన దేశానికి ద్రోహం చేశాడు. హీ బిట్రేడ్ హిస్ కంట్రీ. హీ బిట్రేడ్ హిస్ కంట్రీ. అలాగే నేను బట్టలు ఉతకడంలో తీరిక లేకుండా ఉన్నాను అని ఇలా చెప్పాలి. ఐ వాజ్ బిజీ డూయింగ్ ద లాండ్రీ. ఐ వాజ్ బిజీ డూయింగ్ ద లాండ్రీ. ఎవరైనా పొరపాటుగా మన వస్తువు తీసుకుంటే అది మీది కాదు మాది అని చెబుతాం కదా. దట్స్ నాట్ యువర్స్, అవర్స్. దట్స్ నాట్ యువర్స్, అవర్స్. ఎవరితోనైనా కలిసి వెళతారేమో తెలుసుకోవడానికి మీరు ఆమెతో వెళ్ళగలరా అని అడుగుతాం కదా. కుడ్ యూ గో విత్ హెర్.
కుడ్ యూ గో విత్ హర్? మనకు తెలిసిన వాళ్ళెవరైనా మనం నిజం చెప్పినా నమ్మకపోతే నా తల్లి మీద ప్రమాణం చేస్తున్నాను అంటాం కదా. ఐ స్వేర్ ఆన్ మై మదర్. ఐ స్వేర్ ఆన్ మై మదర్. ఎవరైనా మనకు తెలిసిన విషయమే చెబుతారని నమ్మినప్పుడు అతను కూడా అదే చెబుతాడని నేను ఖచ్చితంగా చెప్పగలను అంటాం కదా. ఐ ఆమ్ షూర్ హీ వుడ్ సే ద సేమ్ థింగ్. ఐ ఆమ్ షూర్ హీ వుడ్ సే ద సేమ్ థింగ్. మన మీద పూర్తిగా నమ్మకం ఉన్నవాళ్ళు మనం ఏమి చెప్పినా నమ్ముతారు కదా. నేను ఏమి చెప్పినా అతను నమ్ముతాడు. హీ బిలీవ్స్ వాట్ ఎవర్ ఐ సే. హీ బిలీవ్స్ వాట్ ఎవర్ ఐ సే. ఏదైనా పని చేస్తున్నప్పుడు దాని వలన ప్రయోజనం ఏమీ లేదని తెలిస్తే ఇది పూర్తిగా సమయం వృధా చేయడమే అంటాం కదా. ఇట్ ఈజ్ ఎ షీర్ వేస్ట్ ఆఫ్ టైం. ఇట్ ఈజ్ ఎ షీర్ వేస్ట్ ఆఫ్ టైం. ఎవరైనా ఉపయోగం లేని సలహాలు ఇస్తే మనం పట్టించుకోం కదా. వాళ్ళు ఏం చెప్పినా నేను పట్టించుకోను. ఐ డోంట్ కేర్ వాట్ దే సే. ఐ డోంట్ కేర్ వాట్ దే సే. కొందరు ప్రతి విషయంలోనూ అసంతృప్తిగానే ఉంటారు కదా. అతను ఎప్పుడూ అసంతృప్తిగానే ఉంటాడు. హీ ఈజ్ ఆల్వేస్ డిస్సాటిస్ఫైడ్. హీ ఈజ్ ఆల్వేస్ డిస్సాటిస్ఫైడ్. మన ఇంట్లో వాళ్ళెవరైనా ఎప్పుడూ మన అభిప్రాయం అడగకపోతే నువ్వు ఎప్పుడూ నా అభిప్రాయం అడగవు అంటాం కదా. యు నెవర్ ఆస్క్ మై ఒపీనియన్. యు నెవర్ ఆస్క్ మై ఒపీనియన్. ఎవరైనా వాగ్దానాలు చేసి నిలబెట్టుకోలేకపోతే మీరు నిలబెట్టుకోలేని వాగ్దానాలు చేస్తారు అంటాం కదా. యు మేక్ ప్రామిసెస్ యు కాంట్ కీప్. యు మేక్ ప్రామిసెస్ యు కాంట్ కీప్. ఎవరైనా నమ్మదగని వ్యక్తిని నమ్మితే ఆమె అతన్ని నమ్మి తప్పు చేస్తోంది అంటాం కదా. షీ ఈజ్ మేకింగ్ ఏ మిస్టేక్ బై ట్రస్టింగ్ హిమ్. షీ ఈజ్ మేకింగ్ ఏ మిస్టేక్ బై ట్రస్టింగ్ హిమ్. ఎవరైనా మనకు సంబంధం లేని విషయంలో నింద మోపుతుంటే అతను నాపై నింద మోపుతున్నాడు అని చెబుతాం కదా. హీ వాజ్ ఇంపోజింగ్ ద బ్లేమ్ ఆన్ మీ. హీ వాజ్ ఇంపోజింగ్ ద బ్లేమ్ ఆన్ మీ. కొందరు ఎప్పుడూ ఇతరుల్ని నిందిస్తూ ఉంటారు కదా. మీరు ఎల్లప్పుడూ ఇతరులను నిందిస్తారు. యు ఆల్వేస్ బ్లేమ్ అదర్స్. యు ఆల్వేస్ బ్లేమ్ అదర్స్. మనకు తెలిసిన వాళ్ళెవరైనా అనాథను దత్తత తీసుకుంటే ఆ విషయం చెబుతాం కదా. వాళ్ళు అనాథను దత్తత తీసుకున్నారు. దే అడాప్టెడ్ ద ఆర్ఫన్. దే అడాప్టెడ్ ద ఆర్ఫన్. ఏదైనా విషయం గురించి వివరించాల్సి వస్తే నేను అతనికి వివరిస్తాను అని చెబుతాం కదా. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు హిమ్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు హిమ్. ఎవరైనా ఏదైనా చేయడానికి కొద్దిసేపు సంకోచిస్తే అతను ఒక్క క్షణం సంకోచించాడు అని చెబుతాం కదా. హీ హెజిటేటెడ్ ఫర్ ఎ మూమెంట్. హీ హెజిటేటెడ్ ఫర్ ఎ మూమెంట్. అలాగే అతని జోక్కి మేమందరం నవ్వుకున్నాం అని ఇలా చెప్పాలి. We all laughed at his joke. We all laughed at his joke. చాలామంది సైకిల్ తొక్కడం కంటే నడవడానికే ఇష్టపడతారు కదా. నేను సైక్లింగ్ కంటే నడకకు ప్రాధాన్యత ఇస్తాను. ఐ ప్రెఫర్ వాకింగ్ టు సైక్లింగ్. ఐ ప్రెఫర్ వాకింగ్ టు సైక్లింగ్. కొందరు తల్లిదండ్రులు పిల్లలు అల్లరి చేసినప్పుడు వాళ్ళని దండించడానికి చెవి మెలిపెడుతూ ఉంటారు కదా. అతను తన కొడుకు చెవిని మెలిపెట్టాడు. హీ ట్విస్టెడ్ హిస్ సన్స్ ఇయర్. హీ ట్విస్టెడ్ హిస్ సన్స్ ఇయర్. అప్పుడప్పుడు వాహనాలు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న వాటిని ఢీకొంటాయి కదా. కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది.
The car hit an electric pole. The car hit an electric pole. మనకు ఏమాత్రం తెలియని విషయం గురించి మాట్లాడలేం కదా. నేను దాని గురించి అస్సలు మాట్లాడలేను. I can't really talk about it. I can't really talk about it. అలాగే అతని బట్టలు ఎప్పుడూ దుర్వాసన వస్తాయి అని ఇలా చెప్పాలి. His clothes always smell bad. His clothes always smell bad. కొన్ని డ్రెస్సులు కొందరికి చాలా బాగుంటాయి కదా. నువ్వు ఆ డ్రెస్లో బాగున్నావు. You look nice in the dress. You look nice in the dress. కొందరికి అనుకోకుండా ఒక్కసారిగా పేరు ప్రఖ్యాతులు వస్తాయి కదా. అతను అకస్మాత్తుగా ప్రఖ్యాతి చెందాడు. He suddenly became famous. He suddenly became famous. అలాగే నిన్న నా పుట్టినరోజు అని ఇలా చెప్పాలి. Yesterday was my birthday. Yesterday was my birthday. ఎవరితోనైనా కలిసి ప్రయాణించాలనుకుంటే ఆ విషయం వాళ్ళతో చెబుతాం కదా. నేను మీతో ప్రయాణించాలనుకుంటున్నాను. I want to travel with you. I want to travel with you. చాలా కాలం నాటి పుస్తకాలు చూసినప్పుడు ఇవి చాలా పాత పుస్తకాలు అని చెబుతాం కదా. These are very old books. These are very old books. అలాగే నేను ట్యాక్సీ కోసం ఎదురు చూస్తున్నాను అని ఇలా చెప్పాలి. I was waiting for a taxi. I was waiting for a taxi. ఎవరి మీదనైనా హత్య చేసినట్లుగా ఆరోపణలు వస్తే అతనిపై హత్య ఆరోపణలు వచ్చాయి అంటాం కదా. He was accused of murder. He was accused of murder. కొందరు నగరంలో జీవన విధానం అంటే చాలా ఇష్టపడతారు కదా. నాకు నగర జీవితం చాలా ఇష్టం. I really like city life. I really like city life. ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో తప్పులు చేస్తారు కదా. మనం తరచుగా తప్పులు చేస్తాము. We often make mistakes. We often make mistakes. మనం విమానాశ్రయంలో ఉన్నప్పుడు ఎవరైనా ఫోన్ చేస్తే నేను ఇప్పుడు విమానాశ్రయంలో ఉన్నాను అని చెబుతాం కదా. I am at the airport now. I am at the airport now. ఎవరిదైనా జుట్టు పొడవుగా ఉంటే ఆ విషయం వాళ్ళతో చెబుతాం కదా. మీ జుట్టు చాలా పొడవుగా ఉంది. Your hair is too long. Your hair is too long. కొందరిని చూసినప్పుడు గతంలో మనకు తెలిసిన వ్యక్తులు గుర్తుకొస్తారు కదా. మిమ్మల్ని చూస్తే చనిపోయిన మా తాతయ్య గుర్తుకొస్తున్నారు. You remind me of my late grandfather. You remind me of my late grandfather. కొందరు పుస్తకాలను కానీ యూట్యూబ్ను కానీ చూసి కొత్త వంటకాలు నేర్చుకుంటారు కదా. నేను ఈ వంటకాన్ని ఒక పుస్తకం నుండి నేర్చుకున్నాను. I learned this recipe from a book. I learned this recipe from a book. కొన్ని విషయాలు తలుచుకున్నప్పుడు బాధగా అనిపిస్తుంది కదా. నాకు కొన్నిసార్లు బాధగా అనిపిస్తుంది. I sometimes feel sad. I sometimes feel sad. అలాగే నేను ఊహించలేను అని ఇలా చెప్పాలి. I can't imagine it. I can't imagine it. ఎవరికైనా స్థిరమైన ఆదాయం ఉంటే అతనికి స్థిరమైన ఆదాయం ఉంది అని చెబుతాం కదా. He has a stable income. He has a stable income. ఎవరైనా బాధ పెడుతూ ఎప్పుడూ క్షమాపణ చెప్పకపోతే
నువ్వు నన్ను బాధ పెట్టినప్పుడు ఎప్పుడూ క్షమాపణ చెప్పలేదు అంటాం కదా. యు నెవర్ అపాలజైజ్డ్ వెన్ యూ హర్ట్ మీ. యు నెవర్ అపాలజైజ్డ్ వెన్ యూ హర్ట్ మీ. క్లాస్ ఆసక్తికరంగా లేకపోతే నిద్ర వస్తుంది కదా. నాకు క్లాసులో నిద్ర వస్తోంది. ఐ ఆమ్ ఫీలింగ్ స్లీపీ ఇన్ క్లాస్. ఐ ఆమ్ ఫీలింగ్ స్లీపీ ఇన్ క్లాస్. విషయంతో సంబంధం లేని వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు కదా. అతనికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. దేర్ ఈజ్ నో నీడ్ టు రిప్లై టు హిమ్. దేర్ ఈజ్ నో నీడ్ టు రిప్లై టు హిమ్. మడత పెట్టవలసిన బట్టలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎవరినైనా సహాయం అడుగుతాం కదా. బట్టలు మడత పెట్టడంలో నాకు సహాయం చేస్తావా? కెన్ యూ హెల్ప్ మీ ఫోల్డ్ ద క్లోత్స్? కెన్ యూ హెల్ప్ మీ ఫోల్డ్ ద క్లోత్స్? ఎవరైనా రావలసిన సమయానికి రాకపోతే ఆమె ఇంకా ఇక్కడికి రాలేదు అని చెబుతాం కదా. షీ హ్యాస్ నాట్ కమ్ హియర్ ఎట్. షీ హ్యాస్ నాట్ కమ్ హియర్ ఎట్. ఎవరైనా ఎంత చెప్పినా వినిపించుకోకుండా చికాకు పెడుతూ ఉంటే నా సహనాన్ని పరీక్షించవద్దు అని చెబుతాం కదా. డోంట్ టెస్ట్ మై పేషెన్స్. డోంట్ టెస్ట్ మై పేషెన్స్. కొందరు ఇతరుల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళ గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు కదా. నువ్వు నీ గురించి మాత్రమే ఆలోచిస్తావు. యు ఓన్లీ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. యు ఓన్లీ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఎవరినైనా పూర్తిగా నమ్మితే ఆ విషయం వాళ్ళతో చెప్తాం కదా. నేను నిన్ను పూర్తిగా నమ్మాను. ఐ ట్రస్టెడ్ యూ కంప్లీట్లీ. ఐ ట్రస్టెడ్ యూ కంప్లీట్లీ. కొందరు వాళ్ళు చేసిన తప్పులని ఎప్పటికీ ఒప్పుకోరు కదా. నువ్వు నీ తప్పులను ఎప్పుడూ అంగీకరించవు. యు నెవర్ అడ్మిట్ యువర్ మిస్టేక్స్. యు నెవర్ అడ్మిట్ యువర్ మిస్టేక్స్. ఎవరైనా వాళ్ళ మీద నమ్మకం పోయేటట్లుగా ప్రవర్తిస్తూ ఉంటే నేను నిన్ను ఒకప్పటిలా నమ్మడం లేదు అని చెప్తాం కదా. ఐ డోంట్ ట్రస్ట్ యూ లైక్ ఐ యూజ్ టు. ఐ డోంట్ ట్రస్ట్ యూ లైక్ ఐ యూజ్ టు. ఎవరైనా వాళ్ళ మాటలతో బాధ పెడుతూ ఉంటే నువ్వు నీ మాటలతో నన్ను బాధ పెడుతూనే ఉన్నావు అంటాం కదా. యు కీప్ హర్టింగ్ మీ విత్ యువర్ వర్డ్స్. యు కీప్ హర్టింగ్ మీ విత్ యువర్ వర్డ్స్. ఎక్కడికైనా వెళ్ళడానికి అవసరమైన బట్టలు ఇస్త్రీ చేసి లేకపోతే రేపటికి నా బట్టలు ఇస్త్రీ చేయాలి అంటాం కదా. ఐ నీడ్ టు ఐరన్ మై క్లోత్స్ ఫర్ టుమారో. ఐ నీడ్ టు ఐరన్ మై క్లోత్స్ ఫర్ టుమారో. కొందరు ప్రతి విషయంలోనూ తప్పులు వెతుకుతూ ఉంటారు కదా. అతను ప్రతి దానిలోనూ తప్పులు వెతుకుతాడు. హీ ఫైండ్స్ ఫాల్ట్స్ ఇన్ ఎవ్రీథింగ్. హీ ఫైండ్స్ ఫాల్ట్స్ ఇన్ ఎవ్రీథింగ్. మన స్నేహితులదెవరిదైనా కారు చూసినప్పుడు వాళ్ళు ఆ కారు కొని ఎంతకాలమైందో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు ఈ కారు కొని ఎంతకాలమైంది? హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ సిన్స్ యూ పర్చేజ్డ్ దిస్ కార్? హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ సిన్స్ యూ పర్చేజ్డ్ దిస్ కార్? మనకు తెలిసిన వాళ్ళెవరైనా పిల్లవాడికి ఫోన్ ఇస్తూ ఉంటే పిల్లవాడికి ఫోన్ ఇచ్చి నువ్వు తప్పు చేస్తున్నావు అంటాం కదా. యు ఆర్ మేకింగ్ ఏ మిస్టేక్ బై గివింగ్ ద కిడ్ ఏ ఫోన్. యు ఆర్ మేకింగ్ ఏ మిస్టేక్ బై గివింగ్ ద కిడ్ ఏ ఫోన్. కొందరు ఎప్పుడూ క్లాసుకి ఆలస్యంగా వస్తూ ఉంటారు కదా. అతను ఎప్పుడూ క్లాసుకి ఆలస్యంగా వస్తాడు. హీ ఈజ్ ఆల్వేస్ లేట్ ఫర్ క్లాస్. హీ ఈజ్ ఆల్వేస్ లేట్ ఫర్ క్లాస్. కొన్ని నవలలు చదివినప్పుడు స్ఫూర్తినిస్తాయి కదా. నవల స్ఫూర్తిదాయకంగా ఉంది. ద నావెల్ ఈజ్ ఇన్స్పైరింగ్. ద నావెల్ ఈజ్ ఇన్స్పైరింగ్.
దేని గురించైనా ప్రశ్నించినప్పుడు ఎవరూ సమాధానం చెప్పకపోతే నా ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేదు అంటాం కదా. నోబడీ ఆన్సర్డ్ మై క్వశ్చన్. నోబడీ ఆన్సర్డ్ మై క్వశ్చన్. అలాగే కోతి చెట్టుపైకి ఎక్కింది అని ఇలా చెప్పాలి. ద మంకీ క్లైంబ్డ్ అప్ ద ట్రీ. ద మంకీ క్లైంబ్డ్ అప్ ద ట్రీ. మన స్నేహితులు ఎవరైనా పొగ త్రాగుతూ ఉంటే మానేయమని సలహా ఇస్తాం కదా. ధూమపానం మానేయమని నేను నీకు సలహా ఇస్తున్నాను. ఐ అడ్వైజ్ యూ టు స్టాప్ స్మోకింగ్. ఐ అడ్వైజ్ యూ టు స్టాప్ స్మోకింగ్. కొందరు ఆరోగ్యానికి మంచిదని చక్కెర లేకుండా టీ తాగుతారు కదా. మేము చక్కెర లేకుండా టీ తాగుతాము. We drink our tea without sugar. We drink our tea without sugar. అవసరమైనప్పుడు సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాకపోతే మరెవరూ సహాయం చేయడానికి ముందుకు రాలేదు అని చెప్తాం కదా. Nobody else offered to help. Nobody else offered to help. గదిని శుభ్రం చేసిన తరువాత ఆ విషయం చెబుతాం కదా. నేను ఇప్పుడే నా గదిని శుభ్రం చేశాను. ఐ హ్యావ్ జస్ట్ క్లీన్డ్ మై రూమ్. ఐ హ్యావ్ జస్ట్ క్లీన్డ్ మై రూమ్. ఏ విషయం గురించైనా అనుకూలంగా ఉన్నారో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు దీనికి అనుకూలంగా ఉన్నారా లేదా వ్యతిరేకంగా ఉన్నారా? ఆర్ యు ఫర్ ఆర్ అగైన్స్ట్ దిస్? ఆర్ యు ఫర్ ఆర్ అగైన్స్ట్ దిస్? అలాగే నేను 2 డజన్ల మామిడి పండ్లు కొన్నాను అని ఇలా చెప్పాలి. ఐ బాట్ 2 డజన్ మ్యాంగోస్. ఐ బాట్ 2 డజన్ మ్యాంగోస్. మనకు తెలిసిన వాళ్ళెవరైనా పోలీసు అధికారిగా ఉద్యోగాన్ని సాధిస్తే అతను పోలీసు అధికారి అయ్యాడు అని చెబుతాం కదా. హీ బికేమ్ ఏ పోలీస్ ఆఫీసర్. హీ బికేమ్ ఏ పోలీస్ ఆఫీసర్. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కాలనీలో ఎన్ని కుటుంబాలు నివసిస్తున్నాయో చెబుతాం కదా. ఇక్కడ 20 కుటుంబాలు నివసిస్తున్నాయి. 20 families live here. 20 families live here. ఎవరినైనా కలవాలనుకున్నప్పుడు సమయం చెబుతాం కదా. మనం ఈ మధ్యాహ్నం కలుద్దాం. లెట్స్ మీట్ దిస్ ఆఫ్టర్నూన్. లెట్స్ మీట్ దిస్ ఆఫ్టర్నూన్. ఎవరైనా ఏ సమయానికి నిద్రలేస్తారని అడిగినప్పుడు నేను సాధారణంగా 6 గంటలకు లేస్తాను అని చెబుతాం కదా. ఐ యూజువల్లీ గెట్ అప్ ఎట్ 6. ఐ యూజువల్లీ గెట్ అప్ ఎట్ 6. అలాగే దయచేసి అక్కడికి వెళ్తారా అని ఇలా అడగాలి. విల్ యూ ప్లీజ్ గో దేర్? విల్ యూ ప్లీజ్ గో దేర్? మన తల్లిదండ్రులను ఎవరికైనా పరిచయం చేసే ముందు నా తల్లిదండ్రులను పరిచయం చేస్తాను అని చెబుతాం కదా. లెట్ మీ ఇంట్రడ్యూస్ మై పేరెంట్స్. లెట్ మీ ఇంట్రడ్యూస్ మై పేరెంట్స్. ఎవరైనా చెప్పిన విషయం సరైనదనిపించినప్పుడు అతను చెప్పింది సరైనదని నేను అనుకుంటున్నాను అంటాం కదా. ఐ థింక్ దట్ హీ ఈజ్ రైట్. ఐ థింక్ దట్ హీ ఈజ్ రైట్. ఎవరికైనా అన్నదమ్ములు ఉన్నారో లేదో తెలుసుకోవడానికి అడుగుతాం కదా. మీకు ఎవరైనా అన్నదమ్ములు ఉన్నారా? డూ యూ హ్యావ్ ఎనీ బ్రదర్స్? డూ యూ హ్యావ్ ఎనీ బ్రదర్స్? అలాగే ఆమె తెల్లని దుస్తులు ధరించింది అని ఇలా చెప్పాలి. షీ ఈజ్ డ్రెస్డ్ ఇన్ వైట్. షీ ఈజ్ డ్రెస్డ్ ఇన్ వైట్. ఎవరైనా కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోతే ఆ విషయం చెబుతాం కదా. అతను తన కుటుంబాన్ని విడిచి వెళ్ళాడు. హీ అబాండన్డ్ హిజ్ ఫ్యామిలీ. హీ అబాండన్డ్ హిజ్ ఫ్యామిలీ. కొందరు పరీక్షలంటే భయపడతారు కదా. నాకు పరీక్షలంటే భయం.
I am scared of exams. I am scared of exams. స్నేహితులకు అవసరమైనప్పుడు సహాయం చేయాలి కదా. మీ స్నేహితులకు అవసరమైనప్పుడు సహాయం చేయండి. హెల్ప్ యువర్ ఫ్రెండ్స్ వెన్ దే నీడ్ ఇట్. హెల్ప్ యువర్ ఫ్రెండ్స్ వెన్ దే నీడ్ ఇట్. అలాగే వాళ్ళు చాలా సంతోషిస్తారు అని ఇలా చెప్పాలి. దే విల్ బీ వెరీ గ్లాడ్. దే విల్ బీ వెరీ గ్లాడ్. ఎంత కష్టపడినా అనుకున్న పని పూర్తి కాకపోతే ఆశ వదులుకుంటాం కదా. నేను ఆశ కోల్పోతున్నాను. ఐ యామ్ లూజింగ్ హోప్. ఐ యామ్ లూజింగ్ హోప్. అలాగే నాన్న ఆఫీసు నుంచి త్వరగా వస్తున్నారు అని ఇలా చెప్పాలి. డాడ్ ఈజ్ కమింగ్ ఎర్లీ ఫ్రమ్ ద ఆఫీస్. డాడ్ ఈజ్ కమింగ్ ఎర్లీ ఫ్రమ్ ద ఆఫీస్. ఏదైనా పోటీలో పాల్గొనాలనుకున్నప్పుడు ఆ విషయం చెబుతాం కదా. నేను పోటీలో పాల్గొనాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ ద కాంపిటీషన్. ఐ వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ ద కాంపిటీషన్. మనకి చాలా నమ్మకమైన వాళ్ళు ఏమి చెప్పినా మనం నమ్ముతాం కదా. అతను ఏమి చెప్పినా నేను నమ్ముతాను. ఐ బిలీవ్ వాట్ ఎవర్ హీ సేస్. ఐ బిలీవ్ వాట్ ఎవర్ హీ సేస్. కొందరు ప్రతి విషయంలో చాలా మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు కదా. ఆమె మొండి పట్టుదల గల అమ్మాయి. షీ ఈజ్ ఎన్ ఆబ్స్టినేట్ గర్ల్. షీ ఈజ్ ఎన్ ఆబ్స్టినేట్ గర్ల్. కొందరు కొన్ని ప్రదేశాలకు వెళ్ళడానికి భయపడుతూ ఉంటారు కదా. అతను అక్కడికి వెళ్ళడానికి భయపడ్డాడు. హీ వాజ్ ఎఫ్రైడ్ టు గో దేర్. హీ వాజ్ ఎఫ్రైడ్ టు గో దేర్. కొందరు అందరినీ సరదాగా ఆట పట్టిస్తూ ఉంటారు కదా. అతను అందరినీ ఆట పట్టిస్తాడు. హీ మేక్స్ ఫన్ ఆఫ్ ఎవ్రీబడి. హీ మేక్స్ ఫన్ ఆఫ్ ఎవ్రీబడి. ఏదైనా మాట ఇచ్చినప్పుడు దానిని నిలబెట్టుకోవాలి కదా. మనం మన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి. వీ షుడ్ కీప్ అవర్ ప్రామిస్. వీ షుడ్ కీప్ అవర్ ప్రామిస్. ఎవరినైనా మనం చూస్తే ఆ విషయం చెబుతాం కదా. అతను రోడ్డు దాటుతుండడం నేను చూశాను. ఐ సా హిమ్ క్రాసింగ్ ద రోడ్. ఐ సా హిమ్ క్రాసింగ్ ద రోడ్. కొందరి ప్రవర్తన చూసినప్పుడు నిజాయితీపరులని తెలుస్తుంది కదా. అతను నిజాయితీపరుడని తెలుస్తుంది. ఇట్ అపియర్స్ దట్ హీ ఈజ్ ఆనెస్ట్. ఇట్ అపియర్స్ దట్ హీ ఈజ్ ఆనెస్ట్. భోజనానికి ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవడం ఆరోగ్యానికి మంచిది కదా. భోజనానికి ముందు చేతులు కడుక్కోండి. వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ మీల్స్. వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ మీల్స్. కొందరికి కాఫీ తాగడం ఇష్టం ఉండదు కదా. నాకు కాఫీ తాగడం ఇష్టం ఉండదు. ఐ డోంట్ లైక్ టు డ్రింక్ కాఫీ. ఐ డోంట్ లైక్ టు డ్రింక్ కాఫీ. చాలా తక్కువ మంది తల్లిదండ్రులు పిల్లలు ఒంటరిగా వెళ్ళడానికి ఒప్పుకుంటారు కదా. ఆమె అతన్ని ఒంటరిగా వెళ్ళడానికి అనుమతించింది. షీ అలౌడ్ హిమ్ టు గో ఎలోన్. షీ అలౌడ్ హిమ్ టు గో ఎలోన్. అలాగే అతనికి తెలుసో లేదో నాకు తెలియదు అని ఇలా చెప్పాలి. ఐ యామ్ నాట్ షూర్ ఇఫ్ హీ నోస్ ఇట్. ఐ యామ్ నాట్ షూర్ ఇఫ్ హీ నోస్ ఇట్. కొన్ని ప్రదేశాలలో చాలా తక్కువగా వర్షాలు కురుస్తాయి కదా. అక్కడ అరుదుగా వర్షాలు కురుస్తాయి. ఇట్ హార్డ్లీ ఎవర్ రెయిన్స్ దేర్. ఇట్ హార్డ్లీ ఎవర్ రెయిన్స్ దేర్. కొందరు ప్రతిరోజు ఇంటికి ఆలస్యంగా వస్తూ ఉంటారు కదా. అతను సాధారణంగా ఇంటికి ఆలస్యంగా వస్తాడు. హీ యూజువల్లీ కమ్స్ హోమ్ లేట్.
హీ యూజువల్లీ కమ్స్ హోమ్ లేట్. ఎవరికైనా అన్ని విషయాలలో అదృష్టం కలిసి వస్తూ ఉంటే అతను ఎంత అదృష్టవంతుడు అంటాం కదా. వాట్ ఏ లక్కీ పర్సన్ హీ ఈస్. వాట్ ఏ లక్కీ పర్సన్ హీ ఈస్. మన స్నేహితుడు ఎవరైనా కొత్త కారు కొంటే మనకు చూపిస్తాడు కదా. అతను తన కొత్త కారును నాకు చూపించాడు. హీ షోడ్ మీ హిజ్ న్యూ కార్. హీ షోడ్ మీ హిజ్ న్యూ కార్. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఎవరి గురించైనా మంచివాడని పొరపాటు పడితే అతను నువ్వు అనుకున్నంత మంచివాడు కాదు అని చెబుతాం కదా. హీ ఈజ్ నాట్ యాజ్ గుడ్ యాజ్ యూ థింక్. హీ ఈజ్ నాట్ యాజ్ గుడ్ యాజ్ యూ థింక్. ఎవరైనా తలుపు తట్టినట్లుగా శబ్దం వినిపిస్తే ఎవరో తలుపు తట్టడం విన్నాను అంటాం కదా. ఐ హర్డ్ సమ్వన్ నాకింగ్. ఐ హర్డ్ సమ్వన్ నాకింగ్. కూరగాయలు కొనడానికి మార్కెట్కి వెళ్ళినప్పుడు ధర ఎంతో అడిగి తెలుసుకుంటాం కదా. అరకిలో ఎంత? హౌ మచ్ ఫర్ హాఫ్ ఏ కిలో. హౌ మచ్ ఫర్ హాఫ్ ఏ కిలో. అలాగే నువ్వు అతని కంటే వయసులో చిన్నవాడివా అని ఇలా అడగాలి. ఆర్ యూ యంగర్ దాన్ హీ. ఆర్ యూ యంగర్ దాన్ హీ. ఎవరైనా ఎవరినైనా చూసి భయపడితే ఆ విషయం చెబుతాం కదా. వాళ్ళు నిన్ను చూసి భయపడ్డారు. దే వర్ ఎఫ్రేడ్ ఆఫ్ యూ. దే వర్ ఎఫ్రేడ్ ఆఫ్ యూ. ఏదైనా ఇల్లు మంటల్లో తగలబడుతుంటే ఇల్లు మంటల్లో చిక్కుకుంది అని చెబుతాం కదా. ద హౌస్ వాజ్ ఇన్ ఫ్లేమ్స్. ద హౌస్ వాజ్ ఇన్ ఫ్లేమ్స్. ఏదైనా సంఘటన జరిగినప్పుడు పోలీసులు ఎవరినైనా అరెస్టు చేశారేమో అడిగి తెలుసుకుంటాం కదా. పోలీసులు అతన్ని అరెస్టు చేశారా? డిడ్ ద పోలీస్ అరెస్ట్ హిమ్. డిడ్ ద పోలీస్ అరెస్ట్ హిమ్. ఎవరైనా పాఠశాల ఏ సమయానికి ప్రారంభమవుతుందని అడిగినప్పుడు పాఠశాల ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది అని చెబుతాం కదా. స్కూల్ బిగిన్స్ ఎట్ 9 AM. స్కూల్ బిగిన్స్ ఎట్ 9 AM. ఎవరైనా మనల్ని కొంత డబ్బు సర్దుబాటు చేయమని అడిగితే ఆ విషయం చెబుతాం కదా. అతను నన్ను కొంత డబ్బు అడిగాడు. హీ ఆస్క్డ్ మీ ఫర్ సమ్ మనీ. హీ ఆస్క్డ్ మీ ఫర్ సమ్ మనీ. ఎవరినైనా ఏదైనా కార్యక్రమానికి ఆహ్వానించినప్పుడు వాళ్ళు తిరస్కరిస్తే ఆ విషయం చెబుతాం కదా. ఆమె ఆహ్వానాన్ని తిరస్కరించింది. షీ డిక్లైన్డ్ ద ఇన్విటేషన్. షీ డిక్లైన్డ్ ద ఇన్విటేషన్. ఎవరైనా టెన్నిస్ బాగా ఆడుతుంటే అతను టెన్నిస్ బాగా ఆడతాడు అని చెప్తాం కదా. హీ ఈజ్ గుడ్ ఎట్ ప్లేయింగ్ టెన్నిస్. హీ ఈజ్ గుడ్ ఎట్ ప్లేయింగ్ టెన్నిస్. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పొగ తాగడం మానివేస్తే ఆ విషయం చెబుతాం కదా. అతను 1 సంవత్సరం పాటు ధూమపానం మానేశాడు. హీ గేవ్ అప్ స్మోకింగ్ ఫర్ ఎ ఇయర్. హీ గేవ్ అప్ స్మోకింగ్ ఫర్ ఎ ఇయర్. ఎవరైనా చనిపోయినట్లుగా తెలిస్తే ఆ విషయం చెబుతాం కదా. ఆమె నిన్న మధ్యాహ్నం మరణించింది. షీ డైడ్ ఎస్టర్డే ఆఫ్టర్నూన్. షీ డైడ్ ఎస్టర్డే ఆఫ్టర్నూన్. అలాగే ఈరోజు నాకు 20 సంవత్సరాలు నిండాయి అని ఇలా చెప్పాలి. టుడే ఐ టర్న్డ్ 20 years old. టుడే ఐ టర్న్డ్ 20 years old. ఎవరైనా అకస్మాత్తుగా తలుపు మూసివేస్తే అతను అకస్మాత్తుగా తలుపు మూసేశాడు అని చెబుతాం కదా. హీ క్లోజ్డ్ ద డోర్ సడన్లీ. హీ క్లోజ్డ్ ద డోర్ సడన్లీ. దేనికైనా పెయింట్ వేసినప్పుడు ఆరకపోతే ఆ విషయం చెబుతాం కదా. పెయింట్ ఇంకా ఆరలేదు. ద పెయింట్ హ్యాజంట్ డ్రైడ్ ఎట్. ద పెయింట్ హ్యాజంట్ డ్రైడ్ ఎట్.
కొందరు పిల్లలు స్కూల్ అంటే చాలా ఇష్టపడతారు కదా. ఆమెకు తన స్కూల్ అంటే చాలా ఇష్టం. షీ లైక్స్ హర్ స్కూల్ ఎ లాట్. షీ లైక్స్ హర్ స్కూల్ ఎ లాట్. అలాగే నాన్న మొక్కలకు నీళ్లు పోస్తున్నారు అని ఇలా చెప్పాలి. ఫాదర్ ఈజ్ వాటరింగ్ ప్లాంట్స్. ఫాదర్ ఈజ్ వాటరింగ్ ప్లాంట్స్. మనకి ఫేస్బుక్ ఖాతా ఉంటే ఆ విషయం స్నేహితులకి చెబుతాం కదా. నాకు ఫేస్బుక్ ఖాతా ఉంది. ఐ హ్యావ్ ఎ ఫేస్బుక్ అకౌంట్. ఐ హ్యావ్ ఎ ఫేస్బుక్ అకౌంట్. మన పళ్ళకు ఏదైనా సమస్యలుంటే దంతవైద్యుడిని కలుస్తాం కదా. నేను దంతవైద్యుడిని కలవాలి. ఐ హ్యావ్ టు సీ ఏ డెంటిస్ట్. ఐ హ్యావ్ టు సీ ఏ డెంటిస్ట్. మనకు ఏదైనా డ్రెస్ నచ్చకపోతే నాకు ఈ డ్రెస్ నచ్చలేదు అని చెప్పేస్తాం కదా. ఐ డోంట్ లైక్ దిస్ డ్రెస్. ఐ డోంట్ లైక్ దిస్ డ్రెస్. ఏదైనా తీవ్రమైన నేరం చేసిన వాళ్ళకి న్యాయస్థానం మరణశిక్ష విధిస్తుంది కదా. అతనికి మరణశిక్ష విధించబడింది. హీ వాజ్ సెంటెన్స్డ్ టు డెత్. హీ వాజ్ సెంటెన్స్డ్ టు డెత్. అలాగే మీరు ఎప్పుడైనా నెమలిని చూశారా అని ఇలా అడగాలి. హ్యావ్ యూ ఎవర్ సీన్ ఏ పీకాక్? హ్యావ్ యూ ఎవర్ సీన్ ఏ పీకాక్? ఏమి జరుగుతుందో అర్థం కాక అందరూ అయోమయంలో పడితే వాళ్ళు పూర్తిగా అయోమయంలో పడ్డారు అంటాం కదా. దే వర్ అట్టర్లీ కన్ఫ్యూజ్డ్. దే వర్ అట్టర్లీ కన్ఫ్యూజ్డ్. ఎవరైనా ఏదైనా సమస్య గురించి చర్చించినప్పుడు అతను సమస్య గురించి చర్చించాడు అని చెబుతాం కదా. హీ డిస్కస్డ్ ద ప్రాబ్లం. హీ డిస్కస్డ్ ద ప్రాబ్లం. ఎవరికైనా ఊహించని నష్టం సంభవించినప్పుడు నువ్వు చాలా దురదృష్టవంతుడివి అంటాం కదా. యు ఆర్ సో అన్ఫార్చునేట్. యు ఆర్ సో అన్ఫార్చునేట్. ఒక్కోసారి మనం తీసుకున్న నిర్ణయాల వలన అనుకోకుండా ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది కదా. మనం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. వీ మే హ్యావ్ టు స్పెండ్ మోర్ మనీ. వీ మే హ్యావ్ టు స్పెండ్ మోర్ మనీ. మనకు తెలిసిన వాళ్ళెవరైనా పరధ్యానంగా ఉంటూ కనిపిస్తే ఈ మధ్య అతను చాలా పరధ్యానంగా ఉంటున్నాడు అని చెబుతాం కదా. He has been very absent-minded these days. He has been very absent-minded these days. ఏదైనా సమస్యను అందరూ కలిసి అతి కష్టం మీద పరిష్కరించిన తరువాత మేము చివరికి సమస్యను పరిష్కరించాము అని చెబుతాం కదా. We finally worked out the problem. We finally worked out the problem. మన పుస్తకాలు ఉంచిన చోట కనిపించకపోతే ఎవరో నా పుస్తకాలు తీసుకెళ్లారు అంటాం కదా. సంబడీ హ్యాస్ టేకెన్ మై బుక్స్. సంబడీ హ్యాస్ టేకెన్ మై బుక్స్. ఎవరైనా వివరాలు చెప్పకుండా దాస్తున్నారనిపిస్తే అతను మనకు ఏమీ చెప్పడం లేదని నాకు అనిపిస్తోంది అంటాం కదా. ఐ గెట్ ద ఫీలింగ్ హీ ఈజ్ నాట్ టెల్లింగ్ అస్ ఎనీథింగ్. I get the feeling he is not telling us anything. చాలామంది ఉదయాన్నే వార్తాపత్రిక చదవడానికి ఇష్టపడతారు కదా. నాకు ఉదయం వార్తాపత్రిక చదవడం ఇష్టం. I like to read the newspaper in the morning. I like to read the newspaper in the morning. ఎవరైనా చెల్లించవలసిన బిల్లు గురించి ఒత్తిడి చేస్తే అతను బిల్లు చెల్లించమని పట్టుబట్టాడు అని చెబుతాం కదా. హీ ఇన్సిస్టెడ్ ఆన్ పేయింగ్ ద బిల్. హీ ఇన్సిస్టెడ్ ఆన్ పేయింగ్ ద బిల్. మనకు అవసరమైనప్పుడు ఎవరైనా సహాయం చేస్తారని ఆశించి వాళ్ళు సహాయం చేయకపోతే వాళ్ళు మాకు సహాయం చేస్తారని నేను అనుకున్నాను అంటాం కదా. ఐ థాట్ దే వుడ్ హెల్ప్ అస్. I thought they would help us.
కొందరికి సినిమాలు చూడడం అస్సలు ఇష్టం ఉండదు కదా. నాకు సినిమాలు చూడడం అస్సలు ఇష్టం ఉండదు. ఐ ఆమ్ నాట్ ఫాండ్ ఆఫ్ వాచింగ్ మూవీస్ ఎట్ ఆల్. ఐ ఆమ్ నాట్ ఫాండ్ ఆఫ్ వాచింగ్ మూవీస్ ఎట్ ఆల్. ఏదైనా ప్రశ్నకు 2 సరైన సమాధానాలుంటే 2 సమాధానాలలో ఏదైనా సరైనదే అని చెబుతాం కదా. ఎయిదర్ ఆఫ్ ద ఆన్సర్స్ ఈజ్ కరెక్ట్. ఎయిదర్ ఆఫ్ ద ఆన్సర్స్ ఈజ్ కరెక్ట్. ఎవరైనా మనల్ని వ్యతిరేకించే వాళ్ళని సమర్థిస్తే అతను నాకు వ్యతిరేకంగా వెళ్ళాడు అని చెబుతాం కదా. హీ వెంట్ అగైనెస్ట్ మీ. హీ వెంట్ అగైనెస్ట్ మీ. అలాగే నాకు రోజంతా కడుపు నొప్పిగా ఉంది అని ఇలా చెప్పాలి. ఐ హ్యావ్ హ్యాడ్ ఏ స్టొమక్ ఏక్ ఆల్ డే. ఐ హ్యావ్ హ్యాడ్ ఏ స్టొమక్ ఏక్ ఆల్ డే. ఎవరైనా చిరాకు తెప్పించేటట్లుగా ప్రవర్తిస్తూ ఉంటే అతని ప్రవర్తన కొన్నిసార్లు తీవ్రంగా చిరాకు తెప్పిస్తుంది అంటాం కదా. హిస్ బిహేవియర్ ఈజ్ ఇంటెన్స్లీ అనాయింగ్ ఎట్ టైమ్స్. హిస్ బిహేవియర్ ఈజ్ ఇంటెన్స్లీ అనాయింగ్ ఎట్ టైమ్స్. అలాగే నేను స్కూల్ చేరుకోవడానికి 20 నిమిషాలు పడుతుంది అని ఇలా చెప్పాలి. ఇట్ టేక్స్ మీ 20 minutes టు రీచ్ స్కూల్. ఇట్ టేక్స్ మీ 20 minutes టు రీచ్ స్కూల్. ఎవరైనా అర్థం లేని విమర్శలు చేస్తే మీ విమర్శ సమర్థనీయం కాదు అని చెబుతాం కదా. యువర్ క్రిటిసిజం ఈజ్ నాట్ జస్టిఫైడ్. యువర్ క్రిటిసిజం ఈజ్ నాట్ జస్టిఫైడ్. ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అకస్మాత్తుగా ఫోన్ పెట్టేస్తే ఆ విషయం చెబుతాం కదా. ఆమె అకస్మాత్తుగా ఫోన్ పెట్టేసింది. షీ సడన్లీ హంగ్ అప్ ద ఫోన్. షీ సడన్లీ హంగ్ అప్ ద ఫోన్. మనం బాగా ఇష్టపడే వాళ్ళు అనారోగ్యంతో బాధపడుతుంటే మీ ఆరోగ్యం గురించి నేను ఆందోళన చెందుతున్నాను అని చెబుతాం కదా. I am worried about your health. I am worried about your health. చాలామంది బల్లులంటే భయపడుతూ ఉంటారు కదా. ఆమెకు బల్లులంటే భయం. She is afraid of lizards. She is afraid of lizards. మనకి ఇష్టం లేకపోయినా కొందరిని క్షమించాల్సి వస్తుంది కదా. నాకు ఇష్టం లేకపోయినా నేను అతనిని క్షమించాల్సి వచ్చింది. ఈవెన్ దో ఐ డిడ్ నాట్ వాంట్ టు, ఐ హ్యాడ్ టు ఫర్గివ్ హిమ్. ఈవెన్ దో ఐ డిడ్ నాట్ వాంట్ టు, ఐ హ్యాడ్ టు ఫర్గివ్ హిమ్. అప్పుడప్పుడు అనుకోకుండా మన పాత స్నేహితుల్ని కలుస్తూ ఉంటాం కదా. నేను మాల్లో అనుకోకుండా పాత స్నేహితుడిని కలిశాను. ఐ కేమ్ అక్రాస్ an old friend at the mall. I came across an old friend at the mall. కొందరి పేర్లు గుర్తుంచుకోవడం చాలా కష్టంగా ఉంటుంది కదా. నాకు పేర్లు గుర్తుంచుకోవడం కష్టంగా ఉంది. I find it difficult to remember the names. I find it difficult to remember the names. ఎవరైనా సరైన నిర్ణయం తీసుకోకపోతే అతను తన నిర్ణయాన్ని మార్చుకోవలసి రావచ్చు అని చెబుతాం కదా. హీ మే హ్యావ్ టు చేంజ్ హిజ్ డెసిషన్. హీ మే హ్యావ్ టు చేంజ్ హిజ్ డెసిషన్. అలాగే భారీ వర్షం కారణంగా వాళ్ళు సమావేశాన్ని రద్దు చేసుకున్నారు అని ఇలా చెప్పాలి. దే కాల్డ్ ఆఫ్ ద మీటింగ్ డ్యూ టు హెవీ రెయిన్. దే కాల్డ్ ఆఫ్ ద మీటింగ్ డ్యూ టు హెవీ రెయిన్. మనం కొన్ని విదేశాలలో తయారు చేసిన వస్తువులు వాడుతూ ఉంటాం కదా. ఈ గడియారం జపాన్లో తయారు చేయబడింది. దిస్ వాచ్ ఈజ్ మేడ్ ఇన్ జపాన్. దిస్ వాచ్ ఈజ్ మేడ్ ఇన్ జపాన్. కొందరు కారు నడపలేరు కదా. మా నాన్న కారు నడపరు. మై ఫాదర్ డజంట్ డ్రైవ్ ద కార్. మై ఫాదర్ డజంట్ డ్రైవ్ ద కార్.
నాయకుడెవరైనా ప్రజలకు ఎప్పుడూ సహాయం చేయకపోతే ఆయన పేరుకే నాయకుడు కానీ ఎప్పుడూ ప్రజలకు సహాయం చేయడు అంటాం కదా. హీ ఈజ్ ఏ సో కాల్డ్ లీడర్ బట్ హీ నెవర్ హెల్ప్ పీపుల్. హీ ఈజ్ ఏ సో కాల్డ్ లీడర్ బట్ హీ నెవర్ హెల్ప్ పీపుల్. ఎవరికైనా ఉద్యోగ ప్రతిపాదన నచ్చకపోతే తిరస్కరిస్తారు కదా. అతను ఉద్యోగ ప్రతిపాదనను తిరస్కరించాడు. హీ టర్న్ డౌన్ ద జాబ్ ఆఫర్. హీ టర్న్ డౌన్ ద జాబ్ ఆఫర్. మన స్నేహితుడెవరైనా బాధను అనుభవిస్తూ ఉంటే నా స్నేహితుడు చాలా బాధను అనుభవిస్తున్నాడు అని చెబుతాం కదా. మై ఫ్రెండ్ ఈజ్ గోయింగ్ త్రూ ఎ లాట్ ఆఫ్ పెయిన్. మై ఫ్రెండ్ ఈజ్ గోయింగ్ త్రూ ఎ లాట్ ఆఫ్ పెయిన్. అలాగే కస్టమ్స్ అధికారులు అన్ని లగేజీలను తనిఖీ చేశారు అని ఇలా చెప్పాలి. కస్టమ్స్ ఆఫీసర్స్ ఇన్స్పెక్టెడ్ ఆల్ ద లగేజ్. కస్టమ్స్ ఆఫీసర్స్ ఇన్స్పెక్టెడ్ ఆల్ ద లగేజ్. కలుషిత ఆహారం తినడం వలన అప్పుడప్పుడు ఆసుపత్రి పాలవుతూ ఉంటాం కదా. ఫుడ్ పాయిజనింగ్ కారణంగా అతను ఆసుపత్రి పాలయ్యాడు. He was hospitalized due to food poisoning. He was hospitalized due to food poisoning. భారీ వర్షం కురిసినప్పుడు అప్పుడప్పుడు వీధి లైట్లు ఆరిపోతూ ఉంటాయి కదా. వీధి లైట్లు ఆరిపోయాయి, బహుశా వర్షం వల్ల కావచ్చు. The street lights went off, probably due to rain. The street lights went off, probably due to rain. ఫోన్ సరిగా పనిచేయకపోతే కొత్త ఫోన్ కొనుక్కోవాలి కదా. నాన్న కొత్త ఫోన్ కొనుక్కోవాలి. డాడ్ నీడ్స్ టు గెట్ ఏ న్యూ ఫోన్. డాడ్ నీడ్స్ టు గెట్ ఏ న్యూ ఫోన్. ఎవరైనా ఏ కారణం చేతనైనా బాధను అనుభవిస్తే ఆమె చాలా బాధను అనుభవించింది అని చెబుతాం కదా. షీ హాస్ గాన్ త్రూ ఏ లాట్ ఆఫ్ పెయిన్. She has gone through a lot of pain. ఏదైనా నేర్చుకునేటప్పుడు క్రమం తప్పకుండా సాధన చేస్తూనే ఉండాలి కదా. నేను సాధన చేస్తూనే ఉండాలి. I should keep practicing. I should keep practicing. ఏదైనా మంచి సినిమా వచ్చినప్పుడు చూడాలని ఆతృతగా ఉంటుంది కదా. నాకు ఈ సినిమా చూడాలని చాలా ఆతృతగా ఉంది. I am desperate to watch this movie. I am desperate to watch this movie. ఆహారం తయారు చేయడానికి సమయం పడుతుంది కదా. ఆహారం వండటానికి సమయం పడుతుంది. It takes time to cook food. It takes time to cook food. ఏదైనా బాధ కలిగే సంఘటన జరిగినప్పుడు కలత చెందుతారు కదా. అమ్మ కొంచెం కలత చెందినట్లుంది. మామ్ సీమ్స్ ఏ లిటిల్ అప్సెట్. మామ్ సీమ్స్ ఏ లిటిల్ అప్సెట్. మనకు సంబంధం లేని విషయాలలో ఎవరైనా మనల్ని చేర్చితే నన్ను ఎందుకు చేర్చుతున్నావు అని అడుగుతాం కదా. వై ఆర్ యూ ఇంక్లూడింగ్ మీ. వై ఆర్ యూ ఇంక్లూడింగ్ మీ. ఎవరైనా వాళ్ళు చెప్పాలనుకున్న విషయాన్ని అర్థమయ్యేటట్లుగా చెప్పకపోతే నువ్వు ఏమి చెప్పాలో స్పష్టంగా మాట్లాడు అని చెబుతాం కదా. స్పీక్ క్లియర్లీ వాట్ ఎవర్ యూ హ్యావ్ టు. స్పీక్ క్లియర్లీ వాట్ ఎవర్ యూ హ్యావ్ టు. ఎవరైనా ఏదైనా ముఖ్యమైన విషయాన్ని ముందుగానే స్పష్టం చేయకపోతే మీరు దానిని ఎందుకు స్పష్టం చేయలేదు అని అడుగుతాం కదా. Why didn't you clarify that? Why didn't you clarify that? ప్రతి ఇంట్లో తెలిసిన వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు కదా. మా అమ్మ మీ గురించి మంచిగా మాట్లాడుతుంది. మై మదర్ స్పీక్స్ వెల్ ఆఫ్ యూ. మై మదర్ స్పీక్స్ వెల్ ఆఫ్ యూ. వాటర్ హీటర్ పనిచేయకపోతే ఆ విషయం చెబుతాం కదా. వాటర్ హీటర్ పనిచేయడం లేదు. ద వాటర్ హీటర్ ఈజ్ నాట్ వర్కింగ్.
ద వాటర్ హీటర్ ఈజ్ నాట్ వర్కింగ్. అలాగే అతను తన పూర్వీకుల భూమిని పొందాడు అని ఇలా చెప్పాలి. హీ గాట్ హిస్ ఫోర్ ఫాదర్స్ ల్యాండ్. హీ గాట్ హిస్ ఫోర్ ఫాదర్స్ ల్యాండ్. ఏ విషయంలోనైనా పట్టుదల వచ్చినప్పుడు ఎవరేమనుకున్నా పట్టించుకోం కదా. నన్ను నువ్వు క్షమించకూడదనుకున్నా పర్వాలేదు. ఇట్స్ ఓకే ఇఫ్ యూ డోంట్ వాంట్ టు ఫర్గివ్ మీ. ఇట్స్ ఓకే ఇఫ్ యూ డోంట్ వాంట్ టు ఫర్గివ్ మీ. ఇంటిని ఎవరైనా కొత్త వాళ్లకు అద్దెకిచ్చినట్లుగా తెలిస్తే ఆ విషయం చెబుతాం కదా. ఇంటిని కొత్త అద్దెదారునికి అద్దెకు ఇచ్చారు. ద హౌస్ వాజ్ రెంటెడ్ టు ఎ న్యూ టెనెంట్. ద హౌస్ వాజ్ రెంటెడ్ టు ఎ న్యూ టెనెంట్. కొందరు తమ వద్ద ఉన్న పుస్తకాలు అందరికీ అందుబాటులో ఉండటానికి లైబ్రరీకి విరాళంగా ఇస్తూ ఉంటారు కదా. ఆమె తన పుస్తకాలన్నీ లైబ్రరీకి విరాళంగా ఇచ్చింది. షీ డొనేటెడ్ ఆల్ హర్ బుక్స్ టు ద లైబ్రరీ. షీ డొనేటెడ్ ఆల్ హర్ బుక్స్ టు ద లైబ్రరీ. ఎవరిదైనా ప్రణాళిక సరిగా లేదనిపించినప్పుడు మీరు మీ ప్రణాళికను మార్చుకోవాల్సి రావచ్చు అని చెబుతాం కదా. యూ మే హ్యావ్ టు చేంజ్ యువర్ ప్లాన్. యూ మే హ్యావ్ టు చేంజ్ యువర్ ప్లాన్. ప్రతిరోజు ఉదయాన్నే అల్పాహారం తీసుకోకపోతే ఆరోగ్యానికి మంచిది కాదు కదా. మీరు ఎప్పుడైనా మీ అల్పాహారం మానివేశారా? హ్యావ్ యూ ఎవర్ స్కిప్డ్ యువర్ బ్రేక్ఫాస్ట్? హ్యావ్ యూ ఎవర్ స్కిప్డ్ యువర్ బ్రేక్ఫాస్ట్? ఎవరైనా గాజులు ధరించినట్లుగా గమనిస్తే ఆ విషయం చెబుతాం కదా. ఆమె గాజులు ధరించింది. షీ వోర్ బ్యాంగిల్స్. షీ వోర్ బ్యాంగిల్స్. ఇంటర్వ్యూకి హాజరు కావాలంటే చాలామంది ఆందోళన చెందుతూ ఉంటారు కదా. రేపటి ఉద్యోగ ఇంటర్వ్యూ గురించి నేను ఆందోళన చెందుతున్నాను. ఐ యామ్ నర్వస్ అబౌట్ మై జాబ్ ఇంటర్వ్యూ టుమారో. ఐ యామ్ నర్వస్ అబౌట్ మై జాబ్ ఇంటర్వ్యూ టుమారో. ఎవరైనా దుస్తులు కొనేటప్పుడు వాళ్ళకి ఇష్టమైన రంగువి తీసుకుంటారు కదా. దుస్తుల రంగు నిర్ణయించుకోవడం మీ ఇష్టం. ఇట్స్ అప్ టు యూ టు డిసైడ్ డ్రెస్ కలర్. ఇట్స్ అప్ టు యూ టు డిసైడ్ డ్రెస్ కలర్. అలాగే ఆమె తోట నుండి పువ్వులు తెచ్చింది అని ఇలా చెప్పాలి. షీ బ్రాట్ ఫ్లవర్స్ ఫ్రమ్ ద గార్డెన్. షీ బ్రాట్ ఫ్లవర్స్ ఫ్రమ్ ద గార్డెన్. కొందరి ఇళ్ళు చాలా విశాలంగా ఉంటాయి కదా. వాళ్ళది చాలా పెద్ద ఇల్లు. దేర్స్ ఈజ్ ఎ వెరీ బిగ్ హౌస్. దేర్స్ ఈజ్ ఎ వెరీ బిగ్ హౌస్. మనం ఎవరితోనైనా మాట్లాడవలసి ఉంటే నేను రేపు ఏదో ఒక సమయంలో నీకు ఫోన్ చేస్తాను అని చెప్తాం కదా. ఐ విల్ కాల్ యూ సమ్ టైమ్ టుమారో. ఐ విల్ కాల్ యూ సమ్ టైమ్ టుమారో. ఎవరైనా మనల్ని అడగకుండా మన పుస్తకం తీసుకుంటే నా పుస్తకం ఎందుకు తీసుకున్నావు అని అడుగుతాం కదా. వై డిడ్ యూ టేక్ మై బుక్? వై డిడ్ యూ టేక్ మై బుక్? మనకు ఏదైనా తెలియనప్పుడు తెలిసిన వాళ్ళ నుండి సలహా తీసుకుంటాం కదా. నేను ఈ సూచనను ఒక నిపుణుడి నుండి తీసుకున్నాను. I took this suggestion from an expert. I took this suggestion from an expert. మనం ఏదైనా అత్యవసరంగా కాల్ చేయవలసి వచ్చినప్పుడు మన దగ్గర మొబైల్ ఫోన్ లేకపోతే ఎవరి దగ్గరైనా ఉందేమో అడిగి తెలుసుకుంటాం కదా. మీ దగ్గర మొబైల్ ఉందా? Do you have a mobile with you? Do you have a mobile with you? ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరైనా ఎక్కువగా కలత చెందుతూ ఉంటే కలత చెందాల్సిన అవసరం లేదు అని చెబుతాం కదా. దేర్ ఈస్ నో నీడ్ టు బి అప్సెట్. దేర్ ఈస్ నో నీడ్ టు బి అప్సెట్. కొందరు సందర్భానికి తగ్గట్లుగా చాలా బాగా స్పందిస్తూ ఉంటారు కదా. ఆమె స్పందన చాకచక్యంగా ఉంది.
Her response was tactful. Her response was tactful. కొందరు పిల్లలు కూరగాయలు తినడానికి ఇష్టపడరు కదా. ఆమె తన కొడుకును కూరగాయలు తినేటట్లుగా చేసింది. She made her son eat vegetables. She made her son eat vegetables. స్నేహితులకు పుట్టినరోజు బహుమతులు ఇస్తూ ఉంటాం కదా. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమెకు మేము ఒక బహుమతి కొన్నాము. On the occasion of her birthday, we bought her a gift. On the occasion of her birthday, we bought her a gift. అలాగే టేబుల్ మీద చాలా పుస్తకాలు ఉన్నాయి అని ఇలా చెప్పాలి. There are many books on the table. There are many books on the table. జూకి వెళ్ళి ఏనుగును చూస్తే ఆ విషయం చెబుతాం కదా. నేను జూలో ఏనుగును చూశాను. I saw an elephant at the zoo. I saw an elephant at the zoo. అలాగే భూకంపం సమయంలో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు అని ఇలా చెప్పాలి. During the earthquake, people panicked. During the earthquake, people panicked. ఎవరినైనా నమ్మినప్పుడు వాళ్ళ నుండి చాలా ఆశిస్తాం కదా. మేము అతని నుండి చాలా ఆశిస్తున్నాము. We expect a lot from him. We expect a lot from him. సాధారణంగా విమానాశ్రయాలు నగరానికి దూరంగా ఉంటాయి కదా. విమానాశ్రయం నగరానికి దూరంగా ఉంది. The airport is far from the city. The airport is far from the city. అత్యవసర సమయాల్లో తెలిసిన వాళ్ళెవరూ లేకపోతే దారిన పోయే వాళ్ళు ఎవరైనా సహాయం చేస్తారు కదా. దారిన పోయే అతను నాకు సహాయం చేశాడు. A passerby helped me. A passerby helped me. విమానం ఆలస్యమైతే ఆ విషయం చెబుతాం కదా. నా విమానం ఆలస్యమైంది. My flight has been delayed. My flight has been delayed. ఎక్కువ దూరం నడిస్తే కాళ్ళ నొప్పులు మొదలవుతాయి కదా. నాకు కాళ్ళలో నొప్పి మొదలైంది. I started feeling pain in my legs. I started feeling pain in my legs. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.